కల్కి గురించి మాట్లాడుకుంటే దాని గురించి ఏం చెప్తారు సార్ వారు? కల్కి అసలు అదొక అద్భుతం. అది రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది నాగశ్విని గురించి. అంత గొప్ప సినిమా. ఆ సినిమాతో నాకు కమల్ హాసన్ గారికి రాసే అవకాశం వచ్చింది, ప్రభాస్ గారికి రాసే అవకాశం వచ్చింది, అమితాబ్ బచ్చన్ గారికి ఆల్రెడీ సైరాలో రాసి ఉన్నా. ఇప్పుడు కమల్ హాసన్ గారికి, ప్రభాస్ గారికి కూడా రాసే అవకాశం వచ్చింది ఈ సినిమాతో. అదొక గొప్ప కథ. అసలు అలాంటి ఆలోచన రావటమే చాలా కష్టం. అసలు ఆలోచన ఎలా వచ్చిందో కూడా ఆశ్చర్యపడాల్సిన విషయం. అంత అద్భుతమైన స్టోరీ. ఓకే, అంటే మాకు మల్టిపుల్ బయట బోల్డెన్ సమాచారం ఏంటంటే ఈయనేమో అశ్వత్థామ, ఈయన ఒక్కొక్కటి ఇలా తెలిసి నీచి కొన్ని బట్ అంటే మాస్ డైలాగ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా వాటి నుంచి కూడా? మీరు చిన్న వాటిలో కూడా మాస్ డైలాగులు బోల్డ్ వార్నింగ్లు ఉంటాయి, మాస్ వార్నింగ్లు హిస్టారికల్ సినిమా కథను బట్టి ఉంటుంది. కథని బట్టి ఆ సన్నివేశాన్ని బట్టి ఉంటుంది. ఆ సన్నివేశంలో ఒక మాస్ వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా కూడా మనం రాసిన వాళ్ళు తీసుకోరు. ఇప్పుడు అంటే 2898 కదా సార్, 2898 AD ఎప్పుడుదో ఆ విజువల్స్ మీకు ఏమన్నా కొంచెమన్నా చూసారు? మాకు కొన్ని చిన్న విజువల్స్, చిన్న స్క్రీన్ షాట్లే మాకు కనిపిస్తేనే వామ్మో ఈ రేంజ్లో ఉంటుందా సినిమా అనిపించింది. మీరు ఏమన్నా ఎక్స్ట్రా విజువల్స్ ఏమన్నా చూసారు? అంటే నేను రాసుకునేటప్పుడే ఆ విజువల్ నాకు ఒక వస్తుంది. ఆ విజువల్ నేను ఊహించుకున్న దానికంటే కూడా గొప్ప విజువల్స్ వచ్చింది. ఆ స్థాయి, ఆ ఊహ కూడా నాకు పట్ల అంత అద్భుతంగా.